హాయ్ ఫ్రెండ్స్, 2025 ఐపీఎల్కి సంబంధించి ఒక మేజర్ క్విక్ అప్డేట్ వచ్చిందనమాట బీసీసీఐ దగ్గర నుంచి. అంటే బీసీసీఐ ఎలాంటి రూల్స్ పెట్టాలనుకుంటుంది. మీ అందరికీ తెలుసు 2025కి మెగా ఆప్షన్ ఉండబోతోంది. మరి ఎన్ని రిటెన్షన్స్ అండ్ అలాగే ఎన్ని ఆర్టీఎమ్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాము. అలాగే టీమ్స్ ఏమనుకుంటున్నాయి, కొన్ని టీమ్స్ ఎన్ని రిటెన్షన్స్ ఉండాలనుకుంటున్నాయి, ఎన్ని ఆర్టీఎమ్స్ ఉండాలనుకుంటున్నాయి అని చెప్పి వేరియస్ టాపిక్స్ పైన మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అలాగే బీసీసీ అప్డేట్ కూడా తెలుసుకుందాము. వీడియో మొత్తం చూడండి, అసలు మిస్ అవ్వకండి. ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం T20 వరల్డ్ కప్ వస్తుంది. అలాగే చాలా లీగ్స్ జరుగుతాయి త్వరలో. వాటి ప్రెడిక్షన్స్ అన్నీ మీకు ఫ్రీగా కావాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ముఖ్యంగా క్రికెట్ అప్డేట్స్ అనమాట. మనం వెంటనే ఒక వీడియో చేయకున్నా సరే ప్రతి చిన్న అప్డేట్ని తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అస్సలు మిస్ అవ్వకండి, వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే ఛానల్ని మ్యూట్లో పెట్టుకుంటే మీరు అప్డేట్స్ మిస్ అవుతారు. కాబట్టి ముందే చెప్తున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ మనం ఈ రిటెన్షన్స్ గురించి మాట్లాడుకున్నాము అంటే ఐపీఎల్ 2024 ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే చాలా టీమ్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాయి. కానీ ఆ మీటింగ్ అనేది క్యాన్సిల్ అయిందనమాట. ఎందుకంటే కొన్ని టీమ్స్ ఏమో మాకు ఒక 5 రిటెన్షన్స్ కావాలి, ఒక 2 ఆర్టీఎమ్స్ కావాలని అడుగుతున్నాయి. మరికొన్ని టీమ్స్ ఏమో మాకు 4 రిటెన్షన్స్ కావాలి, 4 రిటెన్షన్స్ చాలు, ఒక ఆర్టీఎం ఉన్నా చాలు అంటున్నాయి. మరికొన్ని టీమ్స్ ఏమో అసలు మాకు రిటెన్షన్సే అవసరం లేదు, టోటల్గా ఒక 7-8 ఆర్టీఎమ్స్ ఇచ్చేయండి అంటున్నాయి అనమాట. సో ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అంటే ఒక 3-4 ఇయర్స్గా చాలా టీమ్స్ అనేవి బాగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము అంటే పంజాబ్ కింగ్స్ ఈ 2024 ఐపీఎల్లో సరిగ్గా పర్ఫామ్ చేయకుండా ఉండొచ్చు. అండ్ అలాగే ప్లేఆఫ్కి క్వాలిఫై అవ్వలేదు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళ కోర్ టీమ్ని ఒకసారి గమనించాము అంటే ఓవర్ ద ఇయర్స్ కన్నా బట్ లాస్ట్ 2-3 ఇయర్స్గానే ఒక కోర్ టీమ్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు. అంటే పంజాబ్ కింగ్స్లో వీళ్ళు ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్ అన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మెగా ఆక్షన్ అనగానే వాళ్ళకు ఎక్కువ రిటెన్షన్స్ ఇవ్వకుంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి మనీని స్పెండ్ చేసి స్కౌటింగ్ చేసి తీసుకున్న ప్లేయర్స్ అందరినీ వదిలేయాల్సి వస్తుంది. ఇది ఒక వర్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక టీం రాజస్థాన్ రాయల్స్ని తీసుకుందాము. ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ వేరు, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా వేరు. వాళ్ళు టీంని మొత్తం బిల్డ్ చేసుకున్నారనమాట. కెప్టెన్ దగ్గర నుంచి స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ కరెక్ట్గా సెట్ అయ్యేవాళ్ళని ప్రిపేర్ చేసుకున్నారు. అందుకే వాళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్గా కన్సిస్టెంట్గా పర్ఫార్మ్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు మెగా ఆక్షన్ వచ్చి ఎక్కువ మంది ప్లేయర్స్ని వదిలేయాలన్నా వాళ్ళకు కూడా బాగా ఇష్యూస్ వస్తాయి. ఈ ఇష్యూని ఇప్పుడు జరుగుతుందన్నమాట. అందుకే ఏ టీము కూడా మీటింగ్కి రావట్లేదు. ఒక మీటింగ్ అనుకున్నారు అంటే అక్కడికి వచ్చి గొడవ పడరు అనమాట. వాళ్ళు టీవీలో చూసుకున్నట్టు, సినిమాలో చూస్తున్నట్టు వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి వస్తారు. ఈ పాయింట్ మీద మనం డిస్కస్ చేయాలి, ఈ పాయింట్ని మనం అగ్రీ చేయాలి. జస్ట్ మీటింగ్ అనేది ఒక నామమాత్రం మాత్రమే, అంటే ఓకే అప్రూవ్ చేసుకున్నాం అన్నట్టుగా. బట్ ఇలా టీమ్స్ అనే ఒక్కొక్క దానిపైన ఉన్నాయి. దీంతో బీసీసీఐ రంగంలో దిగింది. ఇక మేమే రూల్స్ పెడతాము, మీరందరూ యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా. బీసీసీఐ ఏం రూల్ తీసుకొని రాబోతోంది అంటే ఓన్లీ 3 రిటెన్షన్స్ అండ్ 1 ఆర్టీఎం. సో దీని ప్రకారం చూసుకున్నాము అంటే 4 ప్లేయర్స్ని మాత్రమే ఏ టీం అయినా సరే మళ్ళీ టీంలోకి ఉంచుకోగలదు. కోర్ టీం అంటే ఆల్మోస్ట్ 6-7 ప్లేయర్స్ అంటాం. బట్ ఇప్పుడు కోర్ టీం కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంపార్టెంట్ టీమ్స్ అన్నిటికీ కూడా. సో మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఆర్టీఎం అంటే ఏంటి అని చెప్పి. ఈ డిస్కషన్ వచ్చిన ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొత్త వాళ్ళ కోసం మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టీఎం అంటే ఏంటంటే రైట్ టు మ్యాచ్ కార్డ్ అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ సపోజ్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను ఆప్షన్లోకి వదిలేసింది. బట్ రోహిత్ శర్మ కోసం ఆప్షన్లో చాలా టీమ్స్ పోటీ పడ్డాయి. బేసిక్గా అతను ఒక 8-9 crores దగ్గర వచ్చి ఆగిపోయాడు, అంటే వేరే టీంకి వరకు వెళ్ళిపోతున్నాడు. బట్ ఆ టైంలో ముంబై ఇండియన్స్ ఏం చేస్తుందంటే ఆర్టీఎం కార్డ్ చూపిస్తుంది అనమాట. అంటే అతను ఆల్రెడీ మా ప్లేయరే, మేము అదే 8-9 crores ఇచ్చి మేము అతను కొనుక్కుంటాము అని చెప్పి. సో ఇదే ఆర్టీఎం కార్డు ఒక స్పెషాలిటీ. సో ఈ విధంగా ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయన్నమాట ఆప్షన్లో. ఇప్పుడు మెగా ఆప్షన్కి 3 రిటెన్షన్స్ అంటే ఒక్కొక్క టీంలో 3 రిటెన్షన్స్. బేసిక్గా మీరు ఆలోచించారు అంటే ఏ టీం అయినా ఎలా ఆలోచిస్తుందంటే 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక బ్యాట్స్మెన్, సెకండ్ ఒక ఆల్రౌండరు, థర్డ్ ఒక స్పిన్నరు లేదా ఒక ఫాస్ట్ బౌలర్. ఈ విధంగా బేసిక్గా ఆలోచించే టీమ్స్ అన్ని కూడా ఇలాగే వెళ్తాయి. వాళ్ళ ప్లాట్ని ఇలాగే సెట్ చేసుకుంటాయి అనమాట. లేదంటే 2 బ్యాట్స్మెన్స్, ఒక ఫాస్ట్ బౌలర్, లేకుంటే 2 ఆల్రౌండర్స్, ఒక బౌలర్, ఒక బ్యాట్స్మెన్, ఈ విధంగా ఉంటాయి. సో ఇలా ప్లాన్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నాము అంటే కేవలం 3 ప్లేయర్స్ అంటే టీమ్స్ అన్నిట్లో కూడా భారీ మార్పులు జరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అంటే 2025 ఐపీఎల్ టీమ్స్లో పెను మార్పులు జరగబోతున్నాయి. దానికి తోడు ముంబై ఇండియన్స్ టీంలో మరిన్ని ఎక్కువ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వచ్చిన న్యూస్ ప్రకారం 2024 ఐపీఎల్ టైంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు టీంని వదిలేయాలనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ వెళ్ళాడు అంటే కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ కూడా రోహిత్ శర్మతో పాటు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అంటే డబ్బులు ఇస్తే పెట్టుకోవచ్చు, కానీ
ఇష్టం లేకుండా ఆడడం వేరే, ఇష్టం ఉండి ఆడడం వేరే. వాళ్ళు చెప్పేశారు అనుకోండి మీరు రిటైన్ చేసుకోకండి మమ్మల్ని, మేము ఉండము అంటే, సో అప్పుడు వదిలేయాల్సింది ఆప్షన్ లేదనమాట. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇక ఈ 3 రిటెన్షన్స్ పాలసీ అండ్ 1 ఆర్టీఎం పాలసీ అనేది ఏ టీమ్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ముంబై ఇండియన్స్ టీం, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ టీం, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం, సో రాజస్థాన్ రాయల్స్ టీం, కేకేఆర్ టీం, వీళ్ళందరినీ బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే రీసెంట్గా ఒక్క రోజు బ్యాకే కేకేఆర్ ఓనర్ అయిన వెంకీ మైసూర్ ఏం చెప్పాడంటే, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో హర్ష భోగ్లేతో మాట్లాడుతూ, మాకు ఒక 7 to 8 ఆర్టీఎమ్స్ ఇస్తే బాగుంటుంది, అసలు రిటెన్షన్స్ అవసరం లేదు. ఎందుకంటే 7 to 8 ఆర్టీఎమ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మేము ఎంతమంది ప్లేయర్స్ని వదిలేసిన ఆక్షన్లోకి, సో ఏ ప్లేయర్ని ఏ టీం ఎంత కొనుక్కుంటుంది అండ్ ఆ ప్లేయర్ కెపాసిటీని బట్టి మిగతా టీమ్స్ అన్ని కూడా అతని కోసం పోటీ పడతాయి. ఒకవేళ ఆ ప్లేయర్ మాకు కావాలి అనుకుంటే ఆర్టీఎం యూస్ చేసి మేము కొనుక్కుంటాం. ఒకవేళ ఆ ప్లేయర్ మా టీంలో ఉండి సరిగ్గా ఆడలేదు, మేము అంత ప్రైస్ పెట్టాలనుకోవట్లేదు అనుకుంటే వదిలేస్తాము అని చెప్పి అతను చెప్తున్నాడు. సో ఇదే రూల్ని ఒకవేళ పెట్టారనుకోండి, ఈ 7-8 ఆర్టీఎమ్స్, ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి టీంలో కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ మళ్ళీ అలాగే ఉండిపోతారు, పెద్ద చేంజెస్ ఏమీ రావు. దీనికి కొన్ని టీమ్స్ ఒప్పుకోవట్లేదు, అంటే ఇట్లా ఆర్టీఎమ్స్ ఎక్కువ పెట్టడానికి. అలాంటి టీం ఏదంటే పంజాబ్ కింగ్స్ టీం. కానీ ఎందుకంటే వాళ్ళు ఈసారి ఆప్షన్లోకి వెళ్ళి కొంతమంది కొత్త ప్లేయర్స్ని, ముఖ్యంగా కెప్టెన్ కావాలి వాళ్ళకి, సో కెప్టెన్ తీసుకోవాలనుకుంటున్నాయి. ఇలా ఎక్కువ రిటెన్షన్స్ పెట్టేస్తే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ బయటకు రారు. సో వాళ్ళేమో తక్కువ రిటెన్షన్స్ అండ్ అలాగే ఒక ఆర్టీఎం ఇలాంటి రూల్స్ వైపు ఎక్కువగా వెళ్తున్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ అడుగుతుంది ఏంటి అంటే, ఒక 4 రిటెన్షన్స్, ఒక 2 ఆర్టీఎమ్స్ అడుగుతున్నాయి అనమాట, అంటే వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. సో ఈ విధంగా జరుగుతోంది. మరి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖచ్చితంగా 2025 ఐపీఎల్ టీమ్స్లో పెను మార్పులు జరిగే అవకాశం ఉందన్నమాట. గట్టిగా టీమ్స్ అన్ని మారిపోతాయి. మరి మీకు ఈ రూల్ నచ్చిందా? 3 ఆర్టీఎమ్స్ అండ్ అలాగే 3 రిటెన్షన్స్ అండ్ అలాగే 1 ఆర్టీఎం. ఒకవేళ ఈ రూల్ నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను, నెక్స్ట్ ఇయర్ 2025 ఐపీఎల్లో కేకేఆర్కి హోమ్ గ్రౌండ్గా ఈడెన్ గార్డెన్స్ ఉండే అవకాశం లేదు. 2026 వరకు, అంటే ఇప్పుడు త్వరలోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట, రెనోవేషన్ స్టార్ట్ చేయబోతున్నారు మన ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ది. సో ఈ క్రమంలో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కూడా 2025 ఐపీఎల్లో మారే అవకాశం ఉంటుంది. మరి ఏ గ్రౌండ్ని చూస్ చేసుకుంటారో తెలియాలన్నమాట, చూడాలి. అండ్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే, అంటే ఈ కేకేఆర్ టాపిక్ కాదు, మామూలుగా బేసిక్గా చూసాము అంటే ఏ టీం అయితే విన్ అవుతుందో అక్కడ మనకు ఐపీఎల్ హోస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు విన్ అయిన టీంకి, ఓడిపోయిన టీంకి మ్యాచ్లు జరిగేవి. ఇప్పుడు అలా కాకుండా కొంచెం ఒక 2-3 ఐపీఎల్స్గా మార్చారనమాట. వాళ్ళకి ఇష్టమైన టీమ్స్కి పెట్టుకుంటున్నారు ఫస్ట్ మ్యాచ్ని, బట్ ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంలో ఐపీఎల్ని స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ మ్యాచ్ని. సో బేసిక్గా అయితే కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయినా ఈడెన్ గార్డెన్స్లో జరగాలి, వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి. ఇప్పుడు అది జరిగే అవకాశం లేదు కాబట్టి ఆ మ్యాచ్ అనేది హైదరాబాద్లో జరిపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, అంటే తెలుగు క్రికెట్ ఫ్యాన్స్కి ఇది ఒక మంచి గుడ్ న్యూసే అనమాట. అండ్ అలాగే ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్లో జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇది ఫైనల్ న్యూస్ కాదు, జస్ట్ వస్తున్న ఒక న్యూస్ మాత్రమే నేను చెప్పాను, కన్ఫర్మ్డ్ అఫీషియల్ న్యూస్ కాదు. సో ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్, ఈ అప్డేట్స్ అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాం అనమాట. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.